నమస్కారం ఏజీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలో విలువలు విద్యా సదస్సు కార్యక్రమం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో కలిసి పాల్గొన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 18,63,000 మంది జాబ్ కార్డుల తీసివేత కూటమి ప్రభుత్వం చేతకాంతానాటి నిదర్శనం మాజీ మంత్రి మేరుగు నాగార్జున. పేదలకు సమగ్ర గృహ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పీతల సుజాత. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల నిర్మాణానికి పిఎంఏ ఎన్టీఆర్ హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదల కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సమగ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నామండి. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల నెరవేరాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక కూటమి ప్రభుత్వం తీరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున 2029 నాటికి గ్రామాల్లో 2 కోట్ల ఇళ్ళు పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికే 3.47 లక్షల మంది ఇళ్ళు కావాలని దరఖాస్తు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళు కూడా సౌకర్యవంతమైనటువంటి ఇంటిలో జీవించాలనే ఉద్దేశం. రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేక రైతులు కుదేలవుతున్నారన్నారు మాజీ మంత్రి సాకే శైలజ అన్నారు. అమ్ముకుందాం అనుకోవడం, మీరు ఏ పంట అన్నా తీయండి, పత్తి గురించి మాట్లాడితే చూడండి ఒకసారి. పత్తి, అరటి, మొక్కజొన్న, మినుములు, పెసలు, శనగలు, మిర్చి, ఏది మీరు పెట్టుకున్నా సరే అన్ని ధరలు పతనమైపోయి రైతులు రోడ్లెక్కే పరిస్థితి. అట్లాగే మీరేమైనా కోనసీమను బాగా చూసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. ధాన్యానికి రేట్ లేదు, కొబ్బరికి రేట్ లేదు. అంటే రైతు పండించే పంటకి ఈ రాష్ట్రంలో రేటు లేక రైతుల జీవితాలు నాశనమవుతూ ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. బహుశా మీకు సోయిలేకి రాకపోవచ్చు, ఎందుకంటే మీ కళ్ళు రైతాంగం మీద ఉండవు. ఎప్పుడు మీరు వచ్చినా సరే రైతులకు ద్రోహం చేయడం తప్ప, రైతాంగాన్ని తొక్కేయడం తప్ప, వ్యవసాయం దండుగాని చెప్పడం తప్ప మీరు ఇంకో కార్యక్రమాన్ని చేయరు. మీరు ఈరోజు నుంచి మీకోసం రైతు కోసం మీరు అనే ప్రోగ్రాం ఏదో పెట్టినారని మాకు చెప్పారు. పైగా 5 పంచసూత్రాలు ఉన్నాయట, అందులో 5 సూత్రాలు. దీన్ని మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆఖరికి ఈ 5 సూత్రాలని రైతులకు నేర్పిస్తారట. రైతు పంట ఏమైంది, కష్టం ఏమొచ్చింది, పురుగు ఏమొచ్చింది, దాంట్లోకి పోయి చూసొస్తే బాగుండు. కానీ మీ పంచసూత్రాలు రైతుకి శాస్త్రీయ వ్యవసాయంతోనే గిట్టుబాటు అంట. ఎవరు చేయాలి శాస్త్రీయ వైద్యాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా? మీరే ముందు మీరు నేర్చుకోవాలి. శాస్త్రీయ వైద్యం అంటే, శాస్త్రీయ సేద్యం అంటే ఏందో మీరు నేర్చుకోవాలా. నీటి భద్రత అంట, ఏదో మా లాంటి జిల్లా. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు దిగాలు పడుతున్నారని, పంటలను కూడా పండించే పరిస్థితులు రైతులకు లేకుండా పోయిందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. చెప్పాం, అన్నమయ్య జిల్లాలో అయితే ఖరీఫ్ 10 నుంచి 15% కూడా పంట వేసుకునేటువంటి పరిస్థితి. రైతులు సాగు చేయలేదు. 10 నుంచి 15% రెగ్యులర్ గా జరిగేటువంటి దాంట్లో 15% కూడా వ్యవసాయ పనులు జరగలేదు. అదే రకంగా
పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం. మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు. టమాటా రైతులు దాదాపు 18 నెలల నుంచి ఏ 10 రోజుల్లో ధర ఉన్నది కానీ దానికి ధర లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇది గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈయన బాబు గారు వచ్చిన తర్వాత ఏ పంట కన్నా నీ హాయంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్భాటంగా ప్రకటించాడు. ఎకరాకు కేజీకి 8 రూపాయలు ఇస్తాను, 4 రూపాయలు ప్రభుత్వం నుంచి 4 రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి అని. ఎంతమంది రైతులకు ఇచ్చావంటే చెప్పే పరిస్థితి లేదు. ఇచ్చేసామంటాడు. అరాకొరగా కొంతమందికి ఇచ్చి మొత్తం రైతులకు ఇచ్చినట్టుగా తను చెప్పుకోవడం. ఒక పక్క మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా ఏ పండించినటువంటి సాగు చేసుకున్న ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు పిఎం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు. మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు. అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం 1 రూపాయి రైతులకు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద. అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అటువంటిది దాదాపు లేదు. తర్వాత విత్తన పంపిణీ. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన పోర్టల్లో 22 లక్షలకు పైబడి జాబ్ కార్డులు తీసేస్తే అందులో 18,63,000 మంది జాబ్ కార్డులను తీసేశారంటే ఇది ఎవరి అసమర్థత అని కూటమి ప్రభుత్వం ప్రశ్నించారు. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుకు నాగార్జున. దేశంలోనే పేద ప్రజల యొక్క స్థితిగతులు మారాలని, రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలకు ఒక ఆసరా కలగాలని దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ప్రప్రథమంగా 2005లో ఆనాడు ప్రధానమంత్రి గారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని MGNREGA అనే ఒక గొప్ప ప్రోగ్రాంని ఇంట్రడ్యూస్ చేస్తే దేశంలోనే మొట్టమొదటిగా పెద్ద మనసున్నటువంటి ముఖ్యమంత్రి, పేద ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి, అణగారిన వర్గాలకు ఆసరా కావాలని ఒక ఆలోచనతో 2006లో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటానికి పురికొల్పి ప్రప్రథమంగా అనంతపురం, వెనకబడినటువంటి జిల్లాలైనటువంటి అనంతపూర్లో ఈ ప్రోగ్రాంను స్టార్ట్ చేశాం. దీని తర్వాత ఈ ప్రోగ్రాం దరిదాపు 5 సంవత్సరాల వ్యవధి అని అనుకున్నారు. కానీ దాని యొక్క గొప్పతనం, పేదవారికి ఉపయోగపడే తీరు, దాని అనేకమైనటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయితే చాలా బ్రహ్మాండం వంటిది ఇది పథకం. ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి NIRD వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలు చెప్తే దానిని పూర్తి కాలం ఎప్పుడూ కొనసాగాలని ఒక ఆలోచనతో ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఈ యొక్క స్కీమ్కి, ఈ యొక్క పథకానికి అవకాశం కలిగింది. అయితే దీనిలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆలోచనతో ఇంప్లిమెంట్ చేయిస్తే ఆంధ్రప్రదేశ్లో
చివరికి మహిళా సంఘాలను కూడా ఇంట్రడ్యూస్ చేసి ఉవ్వెత్తున ఈ కార్యక్రమంలో పేదవారు, ప్రతి కులంలో ఉన్న పేదవాడు ఒక జాబ్ కార్డు, ఆ కుటుంబంలో దరిదాపు అందరూ ఇన్వాల్వ్ అవటానికి, బ్రతకటానికి, వాళ్ళ స్థితి పెరగటానికి ఉపయోగపడిందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఈ పథకాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో నీరుగారుస్తూ ఉన్నారు. ప్రతి అంశాన్ని ప్రతిపక్షం నెట్టాలని ఒక ఆలోచనతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటే మొహం చాటేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్పై విమర్శలు చేశారు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయటం ద్వారా కేవలం ప్రతి అంశంలోనూ ప్రతిపక్షం మీదే నెపం నెట్టాలనే ఆలోచనతో అడ్డంగా దొరికిపోయి వాస్తవాల మీద చర్చ చేద్దామంటే వస్తానని ఒకరోజు, దాని నుంచి పలాయనాన్ని చిత్తగించి ప్రశ్నలు సంధించడం ఇంకొక రోజు. ఈ తరుణంలో నేను జీవో నెంబర్ 16 గతంలో కూడా చెప్పాను. ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వనభోజనాల్లో నాపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేశారు. నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు రండి అని ఆహ్వానించాను. మరుసటి రోజు ఈనాడు పత్రికలో ఆయన ఒక పత్రికా ప్రకటన చేశాడు. రాష్ట్ర ప్రజలు గమనించాలి. పత్రికా ప్రకటనలో వారు చెప్పింది ఏంటంటే, శెట్టిబల్జీలను గౌడు కులంలో చేరుస్తూ వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన జీవోని చంద్రబాబు గారి పాలనలో చేసిన జీవోగా మేము విమర్శించామని చెప్తున్నారు. అంటే కనీస అవగాహన లేనటువంటి మంత్రి గారు అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఉందా? చంద్రబాబు నాయుడు గారు, నేను ఇక్కడ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిని కాదు అడుగుతుంటా మిమ్మల్ని, మీ మంత్రివర్గం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూడండి. ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని పంపమని మీరు చెప్పారా, వాళ్ళు పంపుతున్నారా? ఒక మాట అన్న తర్వాత ఇక్కడ ఆరోపణ ఏముంది? మేము ఒక జీవో విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విడుదల చేసిందని చెప్పామని ఆయన ఆరోపణ చేశారు. నేను అందుకే అడిగాను, మీరు చర్చకు రండి, జీవో ఎవరు విడుదల చేశారు, ఆ జీవోకి కారణం ఏంటి, 97 నుంచి 2025 జూలై 30వ తారీఖు వరకు ఈ సమస్య రాలేదు కదా, రావడానికి ఎవరు కారకులు, చర్చిందామని నేను ఒక సవాల్ విసిరాను. ముందు రోజు చర్చకు రండని నన్ను మళ్ళీ సవాల్ చేశారు. నేను ఆల్రెడీ ఒకసారి చర్చకు రమ్మని అడిగా, వస్తానన్నట్టుకు సంతోషం అని చెప్పా. మళ్ళీ నిన్న ఒక కొత్త కథ, కొత్త నాటకం. అంటే సబ్జెక్ట్ లేదు. విజయవాడలో నిర్వహిస్తున్న విలువలు విద్యా సదస్సులో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో కలిసి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. గమనిస్తున్నారు, ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే విద్య చదువుకున్నవాడు లేదా విద్యను నేర్చుకుంటునే వాడికి, విద్య నేర్చుకునే వాడికి భేదం మనకి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది. చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు, కానీ చదువుకొని కూడా సంస్కారం లేని వాళ్ళని మరి దేశమే కాదు ప్రతి ఒక్కరూ గర్హిస్తారు. సో ఇప్పటికీ మనం తప్పనిసరిగా ఆ అంశాలు దృష్టిలో పెట్టుకుందాం. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి గారు ఇచ్చేశారు, అలాగే కమిషనర్ గారు ఇచ్చేశారు, అలాగే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇచ్చేశారు. గౌరవనీయ మంత్రివర్యులు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే ప్రవచన వాచస్పతి గౌరవనీయులు బ్రహ్మశ్రీ రావు గారు ఈరోజు విచ్చేశారు. వారికి అందరికీ మనం హృదయపూర్వక స్వాగతాన్ని నమస్సులతో తెలియజేసుకుందాము. అలాగే మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ఆహ్వానం. వారిని వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో వేదిక మీదకు
స్వాగతం తెలియజేశాము. వారు ఆసీనులై ఉన్నారు. మొదటగా వారికి ఒక చిన్న స్వాగత నృత్యాన్ని ప్రదర్శించడానికి చిన్నారులు విచ్చేస్తున్నారు. వారి స్వాగత నృత్యాన్ని ఇప్పుడు వారు ప్రదర్శిస్తారు. గౌరవనీయ పార్లమెంటు సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ఈనాటి అత్యుత్తమ సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించడానికి విచ్చేశారు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేశారు. వారి ఆధ్వర్యంలో ఈనాటి సదస్సు అత్యంత వైభవంగా జరగబోతుంది. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం. మరి వారికి స్వాగతం తెలియచేయటానికి సంప్రదాయ నృత్యంతో చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. వారి నృత్య ప్రదర్శన చేస్తారు. పోలీసులపై వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి మండిపడ్డారు. ఉన్నతాధికార ప్రమేయంతో పోలీసులు ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారని విమర్శించారు. దీనిలో భాగంగానే శ్రీనివాసులు అనే బంగారం వ్యాపారిని అరెస్ట్ చేస్తారని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు అయితే ఉంది. స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రొద్దుటూరులో నెలకొన్నాయి. ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనికంటి శ్రీనివాస్ అనే ఒక ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపర్తి సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన్ను పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది. ప్రొద్దుటూరు పోలీసులు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము మఫ్టీలో వచ్చి పిలుచుకొని పోయినారు. అప్పటికి పోలీసులు అనేది తెలియదు. తర్వాత మళ్ళా ఆయన భార్య 1 టౌన్ పోలీస్ స్టేషన్ 3 టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండాలి వస్తాడని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఉన్నాడు ఏ దాని మీద పిలిచిపోయినారు అనేది వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే. అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు, దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు, ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మారణాయుధాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు. వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు. సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా వీళ్ళకి బాకీలు ఇవ్వాలా వాళ్ళకు నువ్వు అనేది పెట్టి ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు. కానీ ప్రొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడయా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గరే ఉన్నాడు సార్, మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి 1.25 గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది. తిరుమలలో సెలబ్రిటీలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీటీడీ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసాదాన్ని అవహేళన చేస్తూ చేసే వ్యాఖ్యలు భక్తుల మనోభావాన్ని దెబ్బతీశాయని ఉద్యోగ సంఘ నేత చేత కిరణ్ హెచ్చరించారు. మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తున్నారు, అందరూ చూస్తున్నాం. ఒక సెలబ్రిటీ దైవ దర్శనం కోసం వచ్చి ఆ లైన్లో దర్శనానికి వెళ్ళే లైన్లో ఏదైతే ప్రసాదాలు భక్తులకు టీటీడీ ఉద్యోగస్తులు ఇస్తారో ఆ ప్రసాదం పైనే కామెంట్ చేయడం గత 2 రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. చాలా
బాధాకరమైన విషయం ఇది. స్వామివారి అనుగ్రహంతో, స్వామివారి ఆశీస్సులతో ఎంతో ఎత్తుకెదిగి, ఆర్థికంగా సామాజికంగా ఎదిగి కోట్లాది రూపాయలు సంపాదించి ఆ డబ్బు పిచ్చిలో, ఆ డబ్బు ఊబిలో పడిపోయి ఎవరైతే అనుగ్రహించారో, ఆశీస్సులు ఇచ్చారో ఆ స్వామినే మర్చిపోయి ఆయన పైనే, ఆయన ప్రసాదం పైనే వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలకి పరిపాటైపోతూ ఉంది. టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు టీటీడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం మంచి వాతావరణంలో చేసుకొని, ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామిని దర్శించి ఇక్కడి నుంచి సంతృప్తికరంగా వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క గమ్యస్థానానికి వెళ్ళాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి చైర్మన్ గారు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అహర్నిశలు రాత్రింబగళ్ళు కష్టపడి ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వస్తున్నటువంటి కొంతమంది సెలబ్రిటీలు ఎవరైతే డబ్బు పిచ్చి, డబ్బు ఊబిలో కూరుకుపోయినటువంటి కొంతమంది సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మొన్న చూసాం, ఒక సెలబ్రిటీ తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్తూ అక్కడ అన్నప్రసాదాలు ఇస్తే రిచెస్ట్ భిక్షగాలం మా జీవితంలో ఎప్పుడు మేము అడుక్కోలేదు, మొట్టమొదటిసారిగా మేము అడుక్కొని ప్రసాదం తీసుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైతే ఆ కామెంట్ చేశారో మళ్ళా నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను మాట్లాడడం తప్పు, నా ఫాలోవర్స్ ఉన్నారు, నా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు నా గురించి, నాకు స్వామి అంటే ఎంత భక్తో, నాకు అన్నీ ఇచ్చింది స్వామే, నేను ఎందుకు అలా మాట్లాడతాను అంటూనే మళ్ళా ఆయన సమర్థించుకుంటూ అన్ని విషయాలు మా వాళ్ళకి తెలుసు అంటుంది. ఒక పక్క క్షమాపణ చెప్తుంది, మళ్ళీ అక్కడ రెండు విధాల 2-4 దూరంలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మేము తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ని ఒకటే కోరుతున్నాం, టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా, ఎవరైతే ఈ విధంగా పిచ్చి పరాకాష్ఠకి చెంది డబ్బు ఊబిలో కూరుకుపోయి ఈ విధంగా తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చి ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తూ రీల్స్ తీస్తూ స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటారో వాళ్ళని శాశ్వతంగా స్వామివారి దర్శనం లేకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో వాళ్ళని బ్లాక్ చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ని టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేము కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తారో మీరు కూడా ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. స్వామివారి భక్తులతో చెలగాటం ఆడకండి. స్వామివారు కానీ కోపగిస్తే ఆ పరిణామం ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. కాబట్టి ఇకనైనా ఇటువంటి పిచ్చి చేష్టలు మాని, ఇటువంటి రీల్స్ని మాని తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘ నాయకులుగా వాళ్ళని కోరుతున్నాం. ఇక మీదట కానీ ఇటువంటి అల్లరి చిల్లరి చేష్టలు చేస్తే టీటీడీ ఉద్యోగులు కానీ, టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు కానీ మేము చూస్తూ ఉండం. జాగ్రత్తగా మీరు ఉండాలి. లక్షలాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమం చేపడితే మాత్రం మేము ఊరుకోమని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేవలం ధర్తాసి తమేవ కేవలం హర్తాసి తమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి తం సాక్షితో అవపురస్తాత్ అవోత్తరాత్తాత్
सर्वं जगदिदं त्वजिलयमेश्वरी तङ्गुणत्रजाधीतः त्वमवस्थात्रजाधीतः तन्देहत्रजाधीतः त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरम् गणादीं पूर्वमुच्चार्य वर्णादीं स्तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुलसितं तारेण रुद्धम् एतत्तवमनस्वरूपम् चकारः पूर्व एकदन्तं चतुरहस्तं भासमङ्गुलधारणम् रदं च वरदं हस्ते विभ्राणं मोजगध्वजम् रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गम् रक्तपुष्पैः सुपूजितं भक्तानापीयान् भवति सहस्रावर्तनाद्यय्यं काममधीते तन्तमनेन साधये महायानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.